ఈ అనంత విశ్వాన్ని నడిపించే పరమశివుడు తన దర్శన భాగ్యాన్ని ఎప్పుడు ఎవరికి ప్రసాదిస్తారో తెలియదు. ఈ లోకంలో శివయ్య పేరుని స్మరించని జీవి లేదు, ఆ పేరు వినని మానవుడు లేడంటే అతిశయోక్తి కాదు. నిత్యం శివన్నామ స్మరణంలో ఉండే జీవులకి తన దర్శన భాగ్యం కల్పిస్తే అంతకన్నా అదృష్టం వేరొకటి ఉంటుందా? అలాంటి ఒక గొప్ప భాగ్యం ఆంధ్రప్రదేశ్లోని తిరుపతి జిల్లాకి చెందిన ఇరుగులం గ్రామ ప్రజలకు కలిగింది. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఊరి చివర ఒక పాము పుట్టలో స్వయంభుగా ఆ పరమశివుడే ఈ ప్రదేశంలో వెలిశారు. బ్రహ్మసూత్రం కలిగి ఉమామహేశ్వరుడిగా వెలిసిన ఇలాంటి శివలింగ దర్శనం కలగడం చాలా అరుదు. ఇంతటి మహోన్నత చరిత్ర కలిగిన శివలింగాన్ని మొదట ఎవరు చూశారు? ఈ ఆలయానికి పునాది రాయి వేసింది ఎవరు? చివరగా ఈ ఆలయాన్ని పూర్తి చేసింది ఎవరో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. సుమారు 100 సంవత్సరాల తరువాత ఈ ఆలయాన్ని పునర్నిర్మించి ఎంతో అత్యద్భుతంగా నిర్వహించే కుంభాభిషేకాన్ని వీడియో రూపంలో మీ ముందుకు తీసుకువస్తున్నందుకు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోనైతే లైక్ చేయండి. ఏమండోయ్, అందరికీ నమస్కారం అండి. ఇక్కడ చూస్తున్నారు కదా మా ఊరి శివాలయం ఎంత అందంగా ముస్తాబవుతుందో. దాదాపు 3 రోజులు జరిగే ఈ కార్యక్రమాలు నిజంగా మా పల్లెటూరులో ఒక పండగ వాతావరణాన్ని అయితే తీసుకొచ్చేసిందండి. ఇప్పుడంటే చాలా సంవత్సరాల తరువాత ఈ ప్రదేశానికి వస్తున్నాను గానీ నా చిన్నతనంలో అయితే మా స్నేహితులందరం కలిసి ఈ ఆలయానికి ముందు భాగంలో ఉన్న మర్రి చెట్టు ఊడలు పట్టుకునే ఊగేవాళ్ళమండి. నిజంగా ఆ రోజులే బాగుండేవి కదా, కులమత భేదాలు లేకుండా ఎంతో ఆనందంగా ఆడుకునే వాళ్ళము. మళ్ళీ ఎన్నాళ్ళకి మా పల్లెటూరులో జరిగే శివాలయ కుంభాభిషేకానికి నా చిన్ననాటి స్నేహితుల దగ్గర నుంచి మా ఊరి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చేసారండి ఇక్కడికి. ఇంతకీ మా ఊరు ఎక్కడుందనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతికి సుమారు 100 కిలోమీటర్ల దూరంలో ఆంధ్ర తమిళనాడు సరిహద్దులలో కలిగిన గ్రామమండి మాది. ఇక మా ఊరి శివాలయం అంటారా, ఊరికి చివర పంట పొలాలలో ఎంతో ఆహ్లాదకరమైన ప్రదేశంలో ఉంటుంది. ఇక లేట్ చేయకుండా మా ఊరి శివాలయ విశేషాల గురించి తెలుసుకునేద్దామా? వచ్చే ముందైతే తప్పకుండా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకా వెళ్ళిపోదాం మరి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు దిలీప్. వెల్కమ్ టు అవర్ నొమిడిక్ దిలీప్ ఛానల్. ఇవాళ ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్న ఈ ఉత్సవం ఏంటనుకుంటున్నారు కదా, సుమారు దశాబ్దాల చరిత్ర కలిగిన మా ఊరి శివాలయాన్ని అయితే పునర్నిర్మించి ఇవాళ కుంభాభిషేకం అయితే జరిపిస్తున్నారనమాట. ఇప్పుడు మనం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన ఈ ఆలయ విశేషాల గురించి అయితే తెలుసుకుందాం. దాదాపు కొన్ని 100 సంవత్సరాల క్రితం స్వయంభుగా ఒక పాము పుట్టలో అయితే ఈ శివలింగం వెలిసి ఉనిందనమాట. అది ఎవరు కనుక్కున్నారంటే ఇరుగులం గ్రామంకి కృష్ణానంద స్వామి అని ఒక అవధూత వస్తూ వెళ్తూ ఉండేవారనమాట. ఆ సమయంలో ఆయన ఇక్కడైతే ఒక అద్భుతమైన శివలింగం పాము పుట్టలో ఉంది, మీరైతే చూడవలసిందిగా ఆయన అందరిని కోరుతారనమాట. ఆ సమయంలో ఈ ప్రదేశంలోకి వచ్చి మొత్తం శివలింగాన్ని ఎక్కడ ఉంది అని వెతికితే ఒక పాము పుట్టలో అయితే ఉనిందనమాట. అప్పుడు ఈ ప్రదేశంలో తొలి రాయి అయితే వేసి ఒక చిన్నపాటి పందిరిలాగా అయితే నిర్మించారనమాట. కాలక్రమేణా దీన్ని పట్టించుకోవడం మానేశారు. ఇప్పుడు మనం దాదాపు 100 సంవత్సరాల నాటి చరిత్ర కలిగిన మా ఊరి శివాలయాన్ని ఎప్పుడు, ఎవరు, ఎందుకు నిర్మించవలసి వచ్చిందో తదితర విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. కనమాల మునిచంద్రశేఖర్ రెడ్డి మా ఊరి ప్రజల మనిషి, భూస్వామి, అంతేకాకుండా సమితి ప్రెసిడెంట్ గా చాలా గొప్పగా పనిచేసిన వ్యక్తి. ఆయన రక్తం పంచుకొని పుట్టిన తోబుట్టువు సుశీలమ్మని వాళ్ళ బంధువులైన శ్రీరాములు రెడ్డి వారికిచ్చి పెళ్లి చేశారు. మీకు పెళ్లైన కొన్ని సంవత్సరాల వరకు సంతానం కలగకపోవడంతో మా ఊరికి అప్పుడప్పుడు ఒక అవధూత వస్తూ వెళ్తూ ఉండేవారనమాట. ఆయన పేరే కృష్ణానంద స్వామి. ఆయన గారి ఆదేశాలతో సుశీలమ్మ ప్రతి సోమవారం శివాలయాన్ని అయితే సందర్శించడం మొదలు పెడుతుంది. ఎంతో ఆశ్చర్యంగా సుశీలమ్మ ఈ ఆలయాన్ని సందర్శించడం మొదలుపెట్టిన తరువాత ఆమెకి సంతానం కలగడం విశేషం. సాక్షాత్తు ఆ ఉమామహేశ్వరుడు వల్లే సంతానం కలగడంతో ఆమెకు పుట్టిన కూతురి పేరు ఉమాగా నామకరణం చేశారు. తరువాత ఇన్ని సంవత్సరాలకు శ్రీరాములు రెడ్డి కుమారుడైన సుశీల్ కుమార్ రెడ్డి గారు ఆలయాన్ని పునర్నిర్మించి ఇవాళ కుంభాభిషేకం అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మా ఊరిలో ప్రతిరోజు ఒక ఉత్సవం లాగా అయితే జరిపించడం ఎంతో ఆనందంగా అనిపించింది. మొదటి 2 రోజుల తర్వాత అనగా కుంభాభిషేకం రోజు ఆలయ ధర్మకర్త అయిన సుశీల్ కుమార్ రెడ్డి గారి ఇంటి దగ్గర నుంచి స్వామి వారికి పట్టు వస్త్రాలు మరియు పండ్లు ఇలా ఎంతో ఆనందంగా తీసుకువస్తున్నారు చూడండి.
ఇప్పుడైతే మనం ఆలయం దగ్గరకైతే వచ్చేసామండి. ఇక్కడ చూడండి, 3వ రోజైన కుంభాభిషేకం రోజు అద్భుతమైన పూలంకరణతో ఎంత అందంగా ముస్తాబు చేస్తున్నారు ఆలయాన్ని. ఇక్కడ మీరు ముఖ్యంగా చూడవలసినది, ఏ ఒక్కరూ స్వార్థం లేకుండా అందరూ అన్నదమ్ముల్లా కలిసిపోయి ప్రతి ఒక్కరూ ఈ ఆలయం కోసం ఎంతో కష్టపడి అందంగా ముస్తాబు చేస్తున్నారు. ఎంతసేపు పనైనా మనిషి కష్టపడిన దానికి కడుపుకి కాస్త బోవ కావాలి కదా. అందుకే ఇప్పుడు మనం లేట్ చేయకుండా భోజనాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఇక్కడ గొప్పగా చెప్పాల్సినది ఏమిటంటే, 3 రోజులు జరిగిన ఈ కార్యక్రమంలో ప్రతిరోజు 3 పూటల ఉచిత అన్నదానం అయితే నిర్వహించారండి. రుచి శుచి దగ్గర ఏమాత్రం వెనకడుగు వేయకుండా అద్భుతమైన అన్నదానం చేయడం నిజంగా విశేషం. రామచంద్ర గారు ఇక్కడ చేయొద్దా? ఇక్కడ ఇక్కడ నిన్ను తీలే ఆడ టిఫిన్ మాత్రం చేస్తుందా? ఇక్కడ నా ప్లేట్లో చూడండి, ఇడ్లీ, వడ, పూరి, పొంగల్, అలానే ఒక స్వీట్ కేసరి, చట్నీ, సాంబార్లతో నిజంగా ఎంతో రుచికరమైన టిఫిన్ సెక్షన్ అయితే కుంభాభిషేకం రోజు ఉదయాన్నే అరేంజ్ చేశారు. 3 రోజులు ప్రతి పూటకి 1500 మందికి తక్కువ లేకుండా భక్తులు అయితే వచ్చారండి. ఇంత మందికి కూడా రుచికరమైన భోజనం అరేంజ్ చేయడం నిజంగా విశేషం. ఇప్పుడు మనం ఆలయానికి పక్కనే ఉన్న యాగశాల దగ్గరికి అయితే వెళ్ళిపోదాం, వచ్చేయండి. ఈ యాగశాలలోని అండి శివలింగంలోని శక్తిని అత్తికొయ్యలోకి తరలించడం, అలానే తదితర విగ్రహాలకి పూజలు చేయడం, ఇవన్నీ ఈ యాగశాలలోనే జరిగేవి. स्वाम गणेशु गणपति गणपति गणेशु स्वाम गणेशु स्वाम स्वाम गणेशु गणेशु स्वामाहुर्लाहु स्वाम गणेशु गणेशु स्वामाहु स्वामाहुर्लाहु स्वाम स्वामा కుంభాభిషేక మహోత్సవం సందర్భంగా మన ఆలయ యజమాని సుశీల్ కుమార్ రెడ్డి ప్రతిమా దంపతులు తన ఇంటి రోజులైన సురేష్ కుమార్ శర్మ గారికి నమస్కరించి ఇవ్వబడిన వస్త్రదాంబూలం ముహూర్తవాద్యం अशोकवती योगवती सिद्धवती अमरावती तेजोवती सिंधुमती गंधवती यक्षोवती प्रभृति अनेक पुण्यपुरी क्षेत्र विराजिते मध्ये शुभाभ्यां शुभे शोभने मुहूर्ते अद्य ब्रह्मणः द्वितीय परार्धे श्वेतवराह कल्पे दैवस्पद मन्वन्तरे अष्टाविगुं शतितमे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे భారతవర్షే. ఎంతసేపు పూజలలో పాల్గొన్న తర్వాత అలా బయటకు వచ్చి సరదాగా ఒక పుల్లైస్ అయితే తీసుకొని ఆలయానికి ఎదురుగా ఉన్న కోనేరు దగ్గర కూర్చుందామని వచ్చేసాను. ఇక్కడ చూడండి, మా ఊరిలో ఉన్న పిల్ల జల్ల మొత్తం అందరూ కూర్చొని ఇక్కడ ఎంత హాయిగా మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇక్కడ రావి చెట్టు కింద ఉన్న రచ్చబండను చూస్తున్నారు కదా. నిజంగా మా ఊరిలో పిల్లలకి ఎప్పుడు బోర్ కొట్టినా ఈ ప్లేస్కి అయితే వస్తుంటామండి. నిజంగా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ ప్లేస్లో. ఇంకా ఈ కోనేరు దగ్గర అయితే లెక్కలేనన్ని తీపి జ్ఞాపకాలు అయితే మాకున్నాయండి. ఈ కోనేరులోనే నా చిన్నప్పుడైతే నేను మొదటిసారి ఈత కూడా నేర్చుకునింది. త్వరలోనే ఈ ఆలయ నిర్మాణ పూర్తి పనులు అయిపోయిన తర్వాత ఈ కోనేరును కూడా శుద్ధి చేసి మెట్లయితే నిర్మిస్తారంటండి.
యాగశాలలో 3 రోజులు ఎంతో నిష్టగా చేసిన పూజల అనంతరం ఆ కలశాలను తీసుకొని ఆలయంలోని గర్భగుడిలోకి ఎంత ఘనంగా వెళ్తున్నారో చూడండి. అంతేకాకుండా ఎంతో నిష్టగా తీసుకువెళ్లి ఆ కలశాలని భక్తులెవరూ తాకకుండా ఉండేందుకు చుట్టుపక్కలనే మనుషులను కూడా నియమించారు. మొదటగా యాగశాల నుంచి తీసుకొచ్చిన కలశాలని ఆలయాల గోపురాలపైన ఉంచి పూజ కార్యక్రమాలైతే నిర్వహిస్తారు. ఆలయ గోపురం పైన జరిగే ఈ పూజా కార్యక్రమాన్ని వీక్షించడానికి ఎంతమంది భక్తులు కింద నుంచి చూస్తున్నారో చూడండి. ఆలయ గోపురం పైన కలశ పూజ అయిపోయిన తర్వాత ఇలా భక్తుల పైకైతే ఆ తీర్థాన్ని చల్లుతారండి. ఈ కార్యక్రమాలన్నీ ఒక ఎత్తైతే మరి కాసేపట్లో శివయ్య దర్శనం కలగడం మరొక ఎత్తు. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పట్టు వస్త్రాలు స్వీకరిస్తున్నారు చూసారా, వారే అన్నమాట శ్రీరాములు రెడ్డి గారి మొదటి భార్య కుమార్తె ఉమా గారు. ఈ ఎండలకి ఎంత కష్టమైనా ఆ శివయ్య దర్శనం కోసం భక్తులు చూడండి ఎలా బారులు తీరారో. ఎట్టకేలకు మా ఊరి గ్రామ ప్రజల యొక్క దశాబ్దం నాటి కళ నెరవేరబోతుంది. ఈ శివాలయం ఎప్పుడెప్పుడు ప్రారంభమవుతుందా అని ఎదురు చూసిన రోజు రానే వచ్చింది. ఆ పల్లెటూరులో ఎలాంటి మంచి కార్యక్రమం అయినా గానీ ఈ కోలాటం వాళ్ళు మాత్రం ముందుంటారండి. ఎలాంటి కార్యక్రమాన్ని అయినా ఇట్టే విజయవంతం చేసేస్తారు. మా ఊరి ఆడవాళ్ళు ఇప్పటి వరకు ఎన్నో ఆలయాల దగ్గర ఇలాంటి విజయవంతమైన కోలాటాలు వేయడం నిజంగా విశేషమండి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికి భయం బిడియం లేకుండా కోలాటాలు చాలా బాగా వేయడం మా ఊరి వాళ్ళు విశేషమండి. ఆలయానికి పక్కనే ఉన్న ఈ ప్రదేశంలో సాయంకాలం జరిగే ఈ కోలాటాన్ని వీక్షించడానికి మా ఊరిలో ఉన్న పిల్ల జల్లా మొత్తం అందరూ వచ్చేసి ఎంత ఆనందంగా చూస్తున్నారో చూడండి. నిజంగా చాలా బాగుంది కదా చూడడానికి.
మీరు కూడా మా ఊరి వాళ్ళలాగా కోలాటాలు నేర్చుకోవాలనుకుంటే గురువు నెంబర్ అయితే కామెంట్ బాక్స్ లో పిన్ చేసి ఉంచుతానండి. ఆయన గనుక మీరు కాల్ చేశారంటే మీ ఊరి వాళ్ళకి మొత్తం ఆయనే కోలాటం విత్ ఇన్ 1 month or 2 months లో అయితే నేర్పించేస్తారు. ఒకప్పుడు మా ఊరి వాళ్ళకు కూడా ఎవరికి కోలాటాలు అయితే వచ్చేవి కావండి. కానీ ఆ గురువు గారి చొరవతో ఒక 2-3 నెలల్లోనే మా ఊరిలో ఉన్న వాళ్ళందరికీ కోలాటాలు అయితే ఎంతో అద్భుతంగా నేర్పించేశారు. కోలాటాలు నేర్పించే గురువు ఉన్నారు కదా, ఆయన ఇప్పటి వరకు సుమారు 1000 మందికి పైగా అయితే కోలాటాలు నేర్పించారండి. నిజంగా విశేషం కదా ఇది. ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో అందరికీ కోలాటాలు నేర్పించిన గురువు ఆయనేనండి. నిజంగా చాలా గ్రేట్ కదా అతను. ఇంకొక ఆశ్చర్యపోయే ఆనందకరమైన విషయం ఏంటంటే సింగపూర్ లో ఉన్న మన భారతీయులు కూడా ఈయనకి కాల్ చేసి కోలాటం అయితే నేర్పించవలసిందిగా కోరారండి. నిజంగా ఆయన కోలాటం డాన్స్ ఎక్కడ దాకా వెళ్ళిందో చూడండి. నేను ఇంతసేపు ఆయన గురించి చెప్పడానికి ఒకే ఒక కారణం, ఒక మనిషిలో ఉన్న కళని గుర్తించి 10 మందికి తెలియజేయడాన్ని నేనైతే ఒక మంచితనంగా భావిస్తాను. మోక్షానికి మార్గమైన రామానుజులరుగో గోపురాల తిరువంతము చాటిన వాడడుగో మోక్షానికి మార్గమైన రామానుజులరుగో గురుమూర్తిగా చరగని శ్రీకీర్తిగా జయ రంగనాథు భాషపడే జంగడు మానాలను రాజీపుర వరదరాజు దాచిన వాడుగో వెంకటేశ శంఖు చక్రంబుల దాటడుగో వెంకటనాథుని గురువగు రామానుజులరుగో. ఇలా కొన్ని పూజా కార్యక్రమాలు, కేరళ వాయిద్యాలు, కోలాటాలు అన్నీ అయిపోయిన తర్వాత సాయంకాలం శివపార్వతుల యొక్క కళ్యాణోత్సవానికి అన్ని సర్వం సిద్ధం చేస్తున్నారు. మీరు ఇప్పటి వరకు ఎప్పుడైనా దేవుల పెళ్లి చూసారా? ఒకవేళ గనక చూడనట్లయితే ఈసారి తప్పకుండా చూడండి. నేను మొదటిసారండి ఈ శివపార్వతుల వివాహం అయితే చూడడం. నిజంగా నా మాటలతో అయితే వర్ణించలేను, అంత అద్భుతంగా ఆనందంగా ఉండింది నాకు చూస్తున్నంతసేపు.
రాత్రికి దేవుళ్ళ పెళ్లి అయిపోయిన తర్వాత ఊరు మొత్తం ఊరేగించడానికి ఈ విధంగా అయితే తీసుకువెళ్తారండి. ఇప్పుడైతే ట్రాక్టర్ మీదకి ఎక్కిస్తున్నారు చూడండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివాలయ ఉత్సవాలంటే అసలు మనకి జోదమాటలు లేకుండా ఆ రోజు గడవదండి. ఇక్కడ చూడండి మా ఊరిలో గుండాట అయితే అరేంజ్ చేసేశారు. మీలో ఎంతమంది శివరాత్రి అప్పుడు శివాలయం ఉత్సవాల్లో ఈ గుండాట ఆడుంటారో వాళ్ళైతే కామెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇంత చీకటిలో పైన చందమామ, ఇక్కడ కింద అయితే గుండాట ఎంత బాగుందో తెలుసా అసలు. ఈ ఆటలో ఎంతమంది సంపాదిస్తారో ఏమో గానీ ఇప్పటి వరకు నేను చాలా సార్లు ఈ ఆటలో పోగొట్టుకునింది ఎక్కువ. నువ్వేసి 50 ఆడరా వచ్చాడా ఏదా ఫ్లవర్ కోట్ల ఇంకా మొత్తానికి ఊరేగింపుని అంగరంగ వైభవంగా బాణసంచా కాల్పులతో అయితే మొదలు పెట్టేశాము. దాని అయితే నిలబెట్టేస్తా.
ఇప్పుడు సమయం సుమారు రాత్రి 2:30 అయితే కావస్తుందండి. కానీ ఏమాత్రం అలుపు సొలుపు లేకుండా ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఇక్కడైతే కోలాటం, కేరళ వాయిద్యాలు ఎంతో బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నారండి. ఇలాంటి కార్యక్రమం మా ఊరిలో చాలా సంవత్సరాల తర్వాత జరగడం చాలా విశేషం అండి. ఇలాంటి కార్యక్రమాన్ని ముందుండి నడిపించిన మా ఊరి పెద్దలందరికీ ధన్యవాదాలు. కోలాటం తర్వాత మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి కీర్తనలు అంటే ఇష్టమో చెప్పండి. ఇప్పుడైతే వెంకటేశ్వర స్వామి కీర్తనలను మొదలు పెడుతున్నారు, చూడండి. ఇదండి మా ఊరిలో ఎంతో అంగరంగ వైభవంగా 3 రోజులు జరిగిన శివాలయం యొక్క విశేషాలు. ఈ ఆలయం యొక్క స్థల పురాణం మరియు కుంభాభిషేకాన్ని చిత్రీకరించిన తీరు మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. చివరిగా ఈ వీడియో ద్వారా నేను మీకు మనవి చేసేది ఏంటంటే, వరుసగా 3 సోమవారాలు గనుక ఈ ఆలయాన్ని మీరు దర్శించుకున్నట్లయితే తప్పకుండా మీ కోరిక అయితే నెరవేరుతుంది. ఇంతటితో ఈ వీడియోనైతే నేను ముగిస్తున్నానండి. ఒకవేళ గనుక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ స్నేహితులు మరియు బంధువులకైతే షేర్ చేయండి. ఓం నమః శివాయ.